ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధులైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తున్నాను. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీ ప్రాంతాల్లో సురక్షితంగా ఉన్నారా? ప్రతిసారి కూడా మనం జీవించి ఉండడానికి కారణం ఎవరండి అని మనం చూసుకుంటే అది మన దగ్గరున్న వస్తువులను బట్టి, మనుషులను బట్టి, మనకున్నటువంటి ప్రొటెక్షన్ని బట్టి రాలేదు అని మనం గమనించాలి. దేవుని యొక్క మహాకాపుదల రాత్రంతను మనకి తోడై ఉండబట్టే ఈ క్షణము కూడా, ఈ మాటలు వింటున్న ఈ క్షణము కూడా ఆయన మనతో ఉండటం వల్లే మనం సజీవులంగా ఉన్నాము అని గమనించాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని మనం స్తుతించేవారిగా ఉందాం. దేవుని వాక్యాన్ని మనం ఒక్కసారి చూసుకొనగలిగితే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. ఐజయా చాప్టర్ 51 verse 7. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. Do not fear the reproach of mere mortal or be terrified by their insults. Hallelujah. ప్రియమైన వారలారా, ఈ లోకం గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. మనం చేస్తున్న పని ఏదైతే ఉందో, మనం చేస్తున్న పని కొంతమందికి నచ్చొచ్చు, మరి కొంతమందికి నచ్చకపోవచ్చు. అది వాళ్ళ ఇష్టం కదా. నచ్చిన వాళ్ళేమో మనల్ని పొగుడుతుంటారు, నచ్చని వాళ్ళేమో మనల్ని ఏం చేస్తూ ఉంటారు? తిడుతుంటారు. ఒక పక్క కొంతమంది ఘనపరుస్తుంటే ఇంకొక పక్క కొంతమంది దూషిస్తూ ఉంటారు. కొంతమంది లేనిపోని నిందలు వేస్తుంటారు. నింద అంటే మనం చెయ్యని దానికి కాను వారు పలుకుతున్న మాటే నింద. నింద అంటే మనం చేసిన దాన్ని బట్టి వాళ్ళు అనేది కాదు, కానీ మనము చెయ్యని దానికి కూడా, మన వలన జరగని దానికి కూడా, మన ప్రమేయము లేకుండా మన జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాటిని కూడా ఈ లోకం ఏం చేస్తుందంటే, నువ్వే చేసావు, నీ వల్లే జరిగింది, నువ్వే దీనికి కారణం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు యెషయా భక్తుడు చెప్తున్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈ లోక ప్రజలు మీ పైన వేస్తున్న నిందలను బట్టి, దూషణ మాటలను బట్టి మీరు దిగులు పడకండి, బాధపడకండి, భయపడకండి. ఎందుకండి అంటే, ఈ లోకంలో మనకి ప్రాముఖ్యమైన వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే. దాంట్లో సందేహం ఏమీ లేదు. ఈ రోజున నిన్ను నిందించేవారు ఎవరైతే ఉన్నారో, నిన్ను బాధ పెట్టేవారు మాటల చేత గుచ్చి గుచ్చి నిన్ను కృంగదీసేవారు ఎవరైతే ఉన్నారో, వారు నిన్ను పోషించట్లేదు, వారు నిన్ను జీవింప చేయట్లేదు. వారు నీకు ప్రతిరోజు ఆయుష్ ఇస్తున్నారండి? ఇవ్వట్లేదు కదా. నీకు ప్రతిరోజు రక్షణ ఇస్తున్నారా? నువ్వు మార్గంలో ప్రయాణిస్తూ ఉండగా ఏ హాని ఈరోజు నీకు రాదు, నువ్వు క్షేమంగా బయటికి వెళ్ళి ఇంటికి వస్తావని లెటర్ రాసిస్తున్నారు వాళ్ళు. దే హ్యావ్ దట్ కెపాసిటీ. వాళ్ళకు ఉందంటారా? లేదు. ఇన్ దిస్ వరల్డ్ ఎవ్వరు కూడా నువ్వు క్షేమంగా ఉంటావు, గడుస్తున్న రోజుల్లో లేదా నెక్స్ట్ మినిట్లో నువ్వు క్షేమంగా ఉంటావు అని చెప్పగలిగి నీకు భరోసా ఇచ్చేవాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అందుకే వాళ్ళు నిందిస్తున్నా, వాళ్ళు దూషిస్తున్నా, వాళ్ళు నిన్ను కృంగదీస్తున్నా నువ్వు కృంగిపోకు. దానివల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు, కానీ నీకే నష్టం. కృంగిపోతే నీకే అనారోగ్యం, బాధపడితే నీకే సమస్యలు వస్తాయి. ఆ ఆలోచన చేస్తూ చేస్తూ అనేక మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని బిడ్డ, నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి నువ్వు అలా ఆలోచన చేయొద్దు. నిందలు వస్తూనే ఉంటాయి, అవమానాలు వస్తూనే ఉంటాయి, నిన్ను కృంగదీస్తూనే ఉంటారు. వాటిని బట్టి నువ్వు దిగులు చెందొద్దు, కృంగిపోవద్దు, భయపడొద్దు అంటున్నాడు. కొంతమంది అనుకుంటుండొచ్చు, అయితే ఇప్పటి నుంచి మేము అస్సలు భయపడ్డామండి, మేము పాపం చేస్తాం, మేము హత్యలు చేస్తాం, మానభంగాలు చేస్తాం,
మాకు నచ్చిన పాపాన్ని చేస్తూ దొంగతనాలు చేస్తూ జీవిస్తాం, హ్యాపీగా ఉంటాం, ఇక ఎప్పటి నుంచి ఏం పట్టించుకోమండి అంటారు. దాని గురించి కాదు దేవుడు మాట్లాడేది. మీరు పాపం చేసి వాళ్ళంటుంటే దిగులు పడొద్దు అన్నట్లే. నువ్వు యథార్థంగా, నీతిగా, మంచిగా, ఏ పాపం చేయకుండా, ఎవరికి ఏ ద్రోహం చేయకుండా జీవిస్తున్నప్పటికీ నిన్నెవరైతే దూషిస్తున్నారో, నిన్నెవరైతే నిందిస్తున్నారో వాళ్ళ మాటలు పట్టించుకోకంటున్నారు దేవుడు. యెషయా గ్రంథంలో అదే అధ్యాయంలో అదే వచనంలో పైన మనం చూస్తే ఉంటది, ఎవరైతే ఆయన మాటలు హృదయమందు లక్ష్యం ఉంచుతారో వాళ్ళకి యెషయా భక్తుడు చెప్తున్నాడు. దేవుని మాటలు లక్ష్యం ఉంచడం అంటే దేవుడి మాటల ప్రకారం జీవించడం. ఆయన పాపం చేయమని ఎక్కడ చెప్పలేదు, హత్యలు చేయమని ఎక్కడ చెప్పలేదు, దొంగతనాలు చేయమని అసలు చెప్పలేదు. సో ఎవరైతే ఆయన మాటను విధేయిస్తారో వాళ్ళందరూ కూడా వాక్యానుసారంగా జీవిస్తారు కనుక పాపం ఎలాగో చేరు. యోసేపు జీవితాన్ని మనం చూస్తే తన అన్నదమ్ముళ్ళు నిందించారు, తనకొచ్చిన కళను బట్టి దూషించారు. పోతిఫర్ ఇంట్లో కూడా యోసేపును నింద వేశారు. వీటన్నిటిని పట్టించుకొని యోసేపు, అయ్యో నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది, ఉండకూడని ప్రదేశంలో ఉన్నాను, నాకు తెలియని దేశంలో ఉన్నాను, అయ్యో నన్ను తీసుకెళ్ళి చెరసాల్లో వేశారని దిగులు పడ్డా, బాధపడ్డా? నో, ఏవి పట్టించుకోలేదు. దేవుని పైన తన భారాన్ని మోపి ముందుకెళ్ళాడు. ఈరోజు మాటలు వింటున్న నీవు కూడా వీటిని పట్టించుకోకు. యథార్థంగా జీవిస్తున్నావు, దేవునికి ఇష్టకరంగా ఉన్నావు, దేవుడు చూస్తే చాలు, దేవుడు నిన్ను మెచ్చుకుంటే చాలు. ఈ లోకం దూషించిన నువ్వేం పెద్ద పట్టించుకోకు. నువ్వు ఏ పనిలో ముందుకు సాగుతున్నావో ఆ పనిలో ముందుకు వెళ్ళిపో. ఏ జాబ్ చేస్తున్నావో, ఏ చదువు చదువుతున్నావో అది నీకు ఇష్టమైతే దాన్నే చెయ్యి, వేరే వారిని గురించి ఆలోచించుకు. దేవుడే నిన్ను బ్లెస్ చేస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థించుకుందాం. మీకోసం ప్రార్థిస్తాను. అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు, జీవం కలిగిన దేవా స్తోత్రాలు. అవునయ్యా, ఈ లోకం వేస్తున్న నిందలను, అవమానాలను పట్టించుకొని దిగులు చెందేవారిగా, బలహీనులైపోయేవారిగా, కృంగిపోయేవారిగా మేము ఉండకూడదు నాయన. దేనిని బట్టి ఆలోచించకుండా మేము జరగించాల్సిన పనిని జరిగించుటకు సహాయం దయచేయండి. వర్ధులుటకు కృప చూపించండి. మీరు మాకు ముఖ్యం నాయన. మీ వైపు చూస్తూ మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యం దయచేయమని, అదేవిధంగా బిడ్డలు ఈ రోజున మంచి ఆరోగ్యంతో వారిని నింపమని, ప్రతి అనారోగ్య సమస్యను తొలగించమని, ఆర్థికపరమైన అప్పుల నుంచి కూడా విడుదల దయచేయమని, బిడ్డలకు మీరు తోడై ఉండమని, అదేవిధంగా వారి కుటుంబాల్లో శోధనలు ఏవి, కష్టాలేవి లేకుండా సమాధానంతో వారి కుటుంబం ఉండుటకు సహాయం దయచేయమని నాయన. ఈ రోజున బిడ్డలు ప్రయాణాల్లో ఉంటుండగా ఆ ప్రయాణాల్లో కూడా మీరే వారికి రక్షణ సహాయం దయచేయండి. ఏ దుష్టుడు, ఏ అపాయం వారిని తాకకుండా కాపాడమని యేసునామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.